మనిషి మనిషిగా బ్రతకడం లేదు. మనిషి అన్యాయం చేస్తున్నాడు, మనిషి మోసం చేస్తున్నాడు, మనిషి అపవిత్రమైన కార్యాల్లో ఉంటున్నాడు, మనిషి అపవిత్రమైన ప్రోకడులో పోతున్నాడు. మనిషికి అర్థం కావడం లేదు. నేను ప్రేమ బిడ్డారా, క్రీస్తు నలగొట్టబడ్డాడు. మానవుడు నలిగిపోతున్నాడు, మానవుడు విరిగిపోతున్నాడు, మానవ అవమానం చేత కొట్టుమిట్టాడుతున్నాడు, మానవుడు ఎటకారములతో అవమానం చేత బాధించబడుతున్నాడు. బాధించబడుతున్న మానవుని రక్షించాలని క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అదే నిజమైన సిల్వ ధ్యానం. మీరు 10వ వచనంలో చూస్తే ఆయన అతన్ని వ్యాధి కలిగించెను, అతడు తన్నుకు తానే అపరార్థ బలిగా ఆయన అప్పగించుకున్నాడు. క్రీస్తును తన్నుకు తానే అపరార్థ బలిగా మానవుని కోసం తాను సమర్పించుకున్నాడు. సిలువ సమర్పణ అంటాం దాన్ని.